నేను అసలు అనుకోలేదు వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారని. అందరం కలిసి వాడి పెళ్లికి షేర్ చేసుకొని గిఫ్ట్ కొన్నాం. కావాలంటే నీ పేరు కూడా వేస్తాం. డోంట్ ఫర్గెట్. ఓకే యా. ఇదిగో బామర్ది మీ ఇద్దరికి. ఏంట్రా ఒకే రూమ్ ఇస్తున్నావు? రూమ్స్ షార్టేజ్ రా. నాకు తనకు మాత్రమే షార్టేజా? అవును, మీరిద్దరు లవర్స్ కదా, మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళని అడగలనా? నాకేం ప్రాబ్లం లేదు. ఒక అందమైన అబ్బాయిని పక్కన పెట్టుకుని మధు ఊరుకుంటుందా ఏంటి? తను ఊరికే ఉన్నా కూడా ఫ్రెండ్ మ్యారేజ్ యానం రిజిస్టర్ ఆఫీస్ లో పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ రూమ్ షార్టేజ్ అయినంత వరకు మీ ప్లానింగ్ అని నాకు తెలుసు. వీడికి 6 ప్యాక్ ఉండొచ్చు, కానీ నాకు కంట్రోల్ ఎక్కువే. ప్లానింగ్ అంతా ఎక్కువ. వచ్చేద్దరు నేను చెప్పాను కదరా, మధు చాలా మంచి అమ్మాయిని. నేను డాక్టర్ని తెలుసు కదా, కత్తిరించి కుట్లేస్తాను. ఏంట్రా కత్తిరించేసేలా ఉంది? ఇంత పెద్ద ప్లాన్ వేసావా? అంతా ఓకే, పొద్దుటే లేచి ఏం జరగలేదని చెప్పకో. సరే బాయ్. నందు డబుల్ బెడ్ అని కదా చెప్పాడు. నువ్వు వచ్చినప్పుడు చూడలేదా? కింగ్ సైజ్ బెడ్డే, పెద్ద బెడ్. నువ్వు ఇక్కడ పడుకో. నువ్వెక్కడ పడుకుంటావు? బెడ్ మీదే. మరి నేను నా పక్కనే పడుకో. నో ఛాన్స్. సరే ఓ పని చేద్దాం, నందుగని పిలిపించి మధ్యలో పడుకోబెడదాం. నువ్వు ఒడి పక్క పడుకో, నేను ఇటు పక్క పడుకుంటాను. ఓకేనా? ఇచ్చి మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? క్రిమినల్ రా నువ్వు. నాకు తెలుసు నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. అయినా తెలుసు కదా, మరి ఇంకెందుకు అడుగుతావు? ఇదంతా తప్పు. ఇలా చూడు, 24th సెంచరీలో ఉన్నాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పక్క పక్కనే బెడ్ మీద పడుకోవడం వల్ల పెద్ద తప్పని నాకు అనిపించట్లేదు. రే నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. నీ ఓవర్ యాక్టింగ్ ని ఇంతటితో ఆపే. నేను కింద పడుకుంటాను, నువ్వు పైన పడుకో. సరే ఓకే, ఇదిగో తీసుకుని వెళ్ళి కింద పడుకో. రేయ్, ఇదంతా ఖుషీలో చూసిన సీనే. నేను నమ్ముకుని వచ్చినందుకు కింద పడుకునేలా చేసావు. దీనికి నువ్వు అటువైపు తిరిగి పడుకొని ఉండొచ్చు. బ్యాడ్ బాయ్ రా నువ్వు. ఇంత చీపుట్రా నువ్వు? మధు సారీ మధు, నిజం చెప్తున్నాను. అది నా ఫోన్ నుంచి షూట్ చేసి అందరికి పంపిస్తావా నువ్వు? డామ్ ఇట్. హరల్ తమ్ సకింగ్ ఇస్ ఎ డిసార్డర్. దాన్ని మానుకోవడానికి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. లేదు మధు, ఇందులో వాడి తప్పేం లేదు. మూసుకుంటావా? లేదు నేనే. నువ్వా నేను నిద్రపోయేటప్పుడు బెడ్రూమ్ లోకి వచ్చి షూట్ చేసింది? వీడు డోర్ తీసాడా నీకు? అది వీడియో తీసింది నేను మధు, కానీ ఎటువంటి తప్పుడు ఇంటెన్షన్ నాకు లేదు మధు. ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఫన్ మధు. ఓ, ఇంకా ఏంటంటే నీకు ఫన్ను? మన ఫస్ట్ నైట్ కూడా షూట్ చేసి నీ ఫ్రెండ్స్ కి చూపిస్తావా? ఏంటి మధు మరీ మూర్ఖంగా మాట్లాడుతున్నావు? అవును రమేష్, నేను మూర్ఖురాల్నే. ఇక తెలివిగా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను.